అక్షరాల తోవ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ 'తడిసిన గుండె'. ఈ కథ 2022 తెలుగు తల్లి కెనడ మాసపత్రికలో నిర్వహించిన కథల పోటీలో శ్రీమతి పులిపాక మీనాక్షి రామకృష్ణమూర్తి గారి స్మారక బహుమతిని అందుకున్నది. ఈ కథా రచయిత రాచమల్ల ఉపేందర్, ఖమ్మం. ఇక వినండి. 'తడిసిన గుండె' కథ. అది హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. 9వ నెంబర్ ప్లాట్ఫాంపై ప్రయాణికుల సౌకర్యార్థం రవాణా శాఖ వారు ఏర్పాటు చేసిన బెంచీపై కూర్చున్నాడు వెంకట్రామయ్య. వయసు 75 ఉంటుంది. ఎత్తు 6 అడుగులుంటాడు. కొద్ది కాలం నుంచి వయోభారమో లేక చిన్నతనం నుంచి వ్యవసాయ పనులు చేసి ఉండటమో ఏదైతేనే కాస్త నడుము వంచి గూనిలాగా నడుస్తున్నాడు. ఇది తప్పితే ఇప్పటి వరకు ఎటువంటి అనారోగ్యానికి గురి కాలేదు. మొన్న ఈ మధ్యనే ఇంటి దగ్గర డాబా ఎక్కుతూ కాలు జారి మెట్ల మీద నుంచి కింద పడ్డాడు. కుడికాలు వెనికింది. నొప్పి చాలాసేపు బాధించింది. 2 రోజులకు నొప్పి కాస్త తగ్గుముఖం పట్టినా నడిచేటప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇంత చిన్న నొప్పికి కూడా కొడుకు హైదరాబాద్ తీసుకొచ్చి పేరున్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడని అనుకోలేదు వెంకట్రామయ్య. గంటకు పైగా అలాగే కూర్చోవలసి రావటంతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి బట్టల మీద వాలుతున్న ఈగల్ని, కళ్ళ చుట్టూ దాడి చేస్తున్న దోమల్లాంటి పురుగుల్ని తువాలుతో విసురుకుంటూ చిరాకు పడుతున్నాడు. 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళిన కొడుకు ఇంకా తిరిగి రాలేదు. తను ఒక్కడు ఈ మహానగరానికి ఎన్నడూ వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. పైగా తనకు చదువు కూడా రాదు. ఫోన్ రావడంతో కంగారు పడుతూ, అర్జెంటు పనుంది నాన్న, త్వరగా వచ్చేస్తాను, ఇక్కడే కూర్చో అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు కొడుకు. పొద్దుట తిన్న 2 చపాతీలు తప్ప ఏమీ తినలేదు. కడుపులో ఆకలి మంట. తనతో తెచ్చుకున్న సంచి తెరిచాడు. జత బట్టలు, వాటర్ బాటిల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మందులు కనిపించాయి. వాటిని పక్కకు పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని గటగట నీళ్లు తాగి నెమ్మదిగా పైకి లేచాడు. సంచి చేత పట్టుకొని కూర్చున్న చోటు నుంచి లేచాడు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలని ప్రయాణికులు. ప్లాట్ఫామ్స్ నిండా కిక్కిరిసి ఉన్నారు. దూరంగా కొడుకు చొక్కాలానే కనపడేసరికి అతనిలో ఎక్కడలేని ఉత్సాహం పెల్లుబికింది. కాలిబాధను లెక్క చేయకుండా త్వరగా ముందుకు కదిలాడు. ఒక్కసారిగా అతన్ని పట్టుకున్నాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడా వ్యక్తి. అతను కొడుకు కాదు. చొక్కా కలరు మాత్రం అలానే ఉంది. ఏమనుకోకు బాబు, నా కొడుకేమోనని గబుక్కున పట్టుకున్న వేడుకోలుగా చూశాడు. పర్లేదండి అనుకుంటూ వెళ్ళిపోయాడా అపరిచిత వ్యక్తి. ఓపిక చేసుకొని చివరి ప్లాట్ఫామ్ వరకు వెళ్ళాడు. కొడుకు కనిపించలేదు. ఎవరిని కలవడానికి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో తనను నిలువెల్లా దహిస్తున్న ప్రశ్నలు. పరిసరాలన్నీ బాగా పరిశీలించాడు. చెవి దగ్గర ఫోన్తో ఎవరు ఎదురొస్తున్నా కొడుకే అనుకుంటున్నాడు. కాదని తేలడంతో నిరాశలో కూరుకుపోతున్నాడు. ఈలోపు ఓ ఆలోచన తట్టింది. అయ్యో, ఎంత పని చేశాను! ఒకవేళ నేను కూర్చున్న కాడికి వచ్చాడా అంటూ గబగబా మళ్ళీ 9వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చాడు. ఇంతకు ముందు తను కూర్చున్న స్థలంలో ఎవరో కూర్చున్నారు. అయ్యా, నాకంటే కొంచెం తక్కువ ఎత్తుంటాడు, తెల్లగా ఉంటాడు, ఉంగరాల జుట్టుతో అందంగా ఉంటాడు. ఈ పోలికతో ఎవరైనా ఇక్కడికి వచ్చారా అయ్యా? నా గురించి అడిగాడా? సమాధానం కోసం ఆసక్తిగా చూస్తున్నాడు. ఏదో గుర్తు చేసుకున్నట్లు ప్రయత్నం చేసి ఎవరూ రాలేదే. తల ఎత్తకుండానే మొబైల్లో తలదూర్చాడా అపరిచిత వ్యక్తి. ఎప్పుడొస్తాడో, బిడ్డకి ఏమైందో ఏమో, కన్నప్రేమ కళ్ళల్లో తడిని తట్టి లేపుతుంది. పోయిన పని కాలేదేమో, ఎంతసేపన్నా గాని ఇక్కడకు రాకుండా యాడిగిపోతాడు. తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఈలోపు చాయ్, గరం చాయ్ అంటూ కేకలేస్తున్న కుర్రాడిని సైగలు చేసి పిలిచాడు. జేబులన్నీ వెతికితే 5 రూపాయల బిళ్ళ చేతికి తగిలింది. వేడివేడి ఛాయ్‌ని
గొంతులో దింపుకొని నింపాదిగా కూర్చున్నాడు. కొద్దిసేపు అలానే కూర్చున్నాడు. వెంకట్రామయ్యకు గత జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి. తన చిన్నప్పుడు ఊర్లో పాఠశాల లేదు. ఒకటున్నా అది 10 కిలోమీటర్ల దూరం. రోజూ అంత దూరం వెళ్లి రావాలంటే కష్టం. దాంతో వాళ్ళ నాన్న చదువు వైపు మొగ్గు చూపించలేదు. పైగా కుటుంబం గడవటం అంతంత మాత్రమే. వ్యవసాయ పనులకు వెళ్ళక తప్పింది కాదు. కాలక్రమంలో యుక్త వయసు రావటం, పెళ్లి జరగటం ఇట్టే జరిగిపోయాయి. తొలి సంతానం మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత పిల్లలు కలగలేదు. తన తాత పేరు సత్యనారాయణలో నారాయణ ఎగరగొట్టి సత్యం అని నామకరణం చేశారు. ఒక్కడే కొడుకు కావటంతో అల్లారు ముద్దుగా పెంచాడు. అడిగింది లేదనకుండా తెచ్చిపెట్టేవాడు. సత్యం పుట్టే సమయానికి ఊళ్ళోకి స్కూలు రావటంతో సత్యం చదువుకి ఏ ఆటంకము కలగలేదు. పక్కూరిలో 5 ఏళ్లకోసారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల 20 ఊళ్ళ ప్రజలు అక్కడికి వస్తుంటారు. అందరిలాగానే కుటుంబంతో వెళ్ళాడు వెంకట్రామయ్య. దైవ దర్శనం చేసుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భార్య కొడుకుని ఒక షాపు దగ్గర ఉంచి ఇంకాస్త లోపలికి వెళ్ళాడు. ఎటు చూసినా జనం. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది. ఓపికగా వెళ్ళాడు. బొమ్మ తుపాకీ, టోపీ, కళ్ళజోడు కొనుక్కొని తిరిగి వచ్చేసరికి భార్య బోరుమంటుంది. ఏమైందే, పిల్లగాడేడి? ఆందోళనగా అడిగాడు. ఏమోనయ్యా, ఇప్పటిదాకా ఈడ్నే ఉన్నాడు. చిటుక్కున మాయమయ్యాడు. ఇంకాస్త గట్టిగా ఏడవసాగింది. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లయింది. గుండెదడ రెట్టింపయింది. ఆలస్యం చేయకుండా పరుగందుకున్నాడు. ఉరుకుతున్నాడు. షాపు కనిపించిన చోటల్లా ఉరుకుతూ ఉరుకుతూ ఆగుతున్నాడు. ఒక్కోసారి కాలికేదో తగిలి కింద పడుతున్నాడు. చటుక్కున లేస్తున్నాడు. సత్యంలో కంగారు మొదలైంది. కొడుకా సత్యం, ఎక్కడున్నావురా? గుండెలు పగిలేలా అరుస్తున్నాడు. కళ్ళు చిట్లుతాయేమో అన్నంతగా కుమిలిపోతున్నాడు. గుంపుల్లోకి పరిగెత్తి, అయ్యా, నా కొడుకు కనిపించాడా? తెల్లగా ఉంటాడయ్యా, ఉంగరాల జుట్టయ్యా, కలిసిన ప్రతి ఒక్కరిని ప్రాధేయపడుతున్నాడు. భార్య ఒకవైపు, తను ఒకవైపు. తిరగని స్థలం లేదు. చూడని షాపు లేదు. ఈలోపు దేవుడి గుడి దగ్గర ఎవరి పిల్లాడో చాలాసేపటి నుంచి నాన్న నాన్న అని ఏడుస్తున్నాడనే మాటలు వెంకట్రామయ్య చెవిలో పడ్డాయి. ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. వేల మందిని ఎట్లా దాటాడో క్షణాల్లో గుడి ముందు వాలాడు. గుక్కపట్టి ఏడుస్తున్న సత్యాన్ని చూడగానే ఆకాశమంత వెలిగిపోయాడు. గుండెలకు హత్తుకొని, ఏడవకురా, నేనొచ్చాగా భుజం మీద ఎక్కించుకొని పసివాడి మనసు కుదుట పడేలా గంతులు వేయసాగాడు. బస్సు హారన్ మోగటంతో గత జ్ఞాపకాల్లో నుంచి ఈ లోకంలోనికి వచ్చాడు. కొడుకు కోసం అటూ ఇటూ చూశాడు. వచ్చిన దాఖలాలు ఏమీ లేవు. ఈ జనసంద్రంలో మళ్ళీ తప్పిపోయాడా అనుకున్నాడు. చచ, వాడేమన్నా చిన్నపిల్లాడా తప్పిపోవడానికి? పిచ్చి ఆలోచనకు నవ్వు కూడా వచ్చింది. పక్కనున్న వ్యక్తిని టైం ఎంతైందనో తెలుసుకున్నాడు. రాత్రి 9 అయింది అన్నాడు. అతని అంతరంగం గుబులు గుబులుగా మారుతుంది. ఆకలి అల్లాడిస్తుంది. ఏదైనా తిందామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. బాటిల్ని ఊపి చూశాడు. సగం నీళ్లున్నాయి. వాటిని గొంతులోకి వంపుకున్నాడు. మరో గంట గడిచింది. సత్యం కోసం ఎదురు చూడటం కొరడా దెబ్బలు తిన్నంత కఠినంగా అనిపిస్తుంది అతనికి. మెల్లగా నడుచుకుంటూ బస్ స్టేషన్ బయటకు వచ్చాడు. అడుగులు తీసి అడుగు వేయాలంటే సందులేని వాహనాలు రై రైమంటూ వేగంగా దూసుకెళ్తున్నాయి. ఒక్కడే రోడ్డు దాటగలడా? లేడా? కాసేపు అంచనా వేసుకున్నాడు. కష్టమేనని తేలడంతో రోడ్డు పక్కన చెట్టు కింద నిలబడ్డాడు. ఆటోలో వస్తాడో, బస్సులో వస్తాడోనని సత్యం కోసం ప్రతి వాహనాన్ని కళ్ళతో స్కాన్ చేస్తున్నాడు. మరో అరగంట కాలగర్భంలో కలిసిపోయింది. లాభం లేదనుకొని కొంచెం కొంచెంగా ముందుకు కదులుతూ వెళ్ళిపోయాడు. సిబిఎస్ దాటగానే తన పక్కన ఊరతను ఎదురుపడ్డాడు. వెంకట్రామయ్య, ఏడున్నావేంది? ఎప్పుడొచ్చినావు? నీ కొడుకు ఉద్యోగం రాగానే టౌన్కి పోయినావు. మనం గలవక ఇన్నేండ్లాయే, అంతా కులాసాయేనా అన్నాడు. మహాసముద్రం లాంటి నగరంలో తెలిసిన వ్యక్తి కలవటం ఎంతో ఓదార్పునిస్తుంది. కాస్త సంతోషంగా కూడా ఉంది. నాకేంది, రాయిలాగున్నాను. కొడుకు కోడలు బంగారంలా చూసుకుంటున్నారు. ఈ మధ్యన కాలు బెనికి నొప్పి పట్టింది.
దానికే ఏడదాకా తోలకొచ్చి దవాఖానలో చూపెట్టిండు. కట్టు కట్టించిండు. మందులు కూడా తీసుకుండు. వస్తా వస్తా దారిలో నా మనవడి దగ్గరికి తీసుకెళ్ళి వాడిని కూడా చూపెట్టిండు. అక్కడి నుంచి గీ బస్టాండ్‌కి వచ్చినమో లేదో వాడికి ఫోనొచ్చింది. వెంటనే వత్తానని పోయినోడు ఈ ఏలైనా ఇంకా రాకపాయె. ఇటేమైనా కనపడతాడేమోనని చిన్నగా వచ్చినా నరసయ్య అన్నాడు. విషయమంతా విన్నాక నరసయ్యకు నోట మాట రావటం లేదు. అయ్యో! ఎంత పని జరిగింది. కొడుకంటే ఎంత ప్రేమ. ఇప్పుడు నిజం చెప్తే తట్టుకుంటాడా? చెప్పాలా? వద్దా? తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. ఎందుకో గమ్మునుంటివి? ఏం మాట్లాడవేంది నర్సయ్య? అంటూ అడిగాడు వెంకట్రామయ్య. ఆ! ఆ! ఏం లేదే. అది, అది సత్యం నాకు సూర్యాపేట బస్టాండ్‌లో కనపడ్డాడే నసిగాడు నరసయ్య. నడినెత్తిన పిడుగు పడ్డట్టు చలించిపోయాడు. తనను తానే నమ్మలేకపోతున్నాడు. వెంకట్రామయ్య ముఖంలో రంగులు మారాయి. ఒంట్లోని శక్తినంతా పిండి చేసి పెద్ద చదువులు చదివించాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మంచి భవిష్యత్తు అందే వరకు అహర్నిశలు శ్రమించాడు. అలాంటిది తండ్రిని నిర్దాక్షిణ్యంగా ఎవరైనా ఒంటరిగా వదిలేస్తారా? వేరే వాళ్ళ సంగతేమో కానీ సత్యం నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. కాదు కాదు, వదిలించుకున్నాడు. ఊరు తెలియని, పేరు తెలియని నగరంలో దిక్కులేని పక్షిని చేసి మూడో కంటికి తెలియకుండా వెళ్ళిపోయాడు. ఇందాక నేను కూడా నీలాగే పొరపాటు పడ్డా. బస్టాండ్‌లో ఎవరో అబ్బాయిని చూసి సత్యమే అనుకున్నా. నరసయ్య చెప్పింది నిజం కాకూడదని వెంకట్రామయ్య మనసు గిలగిలా కొట్టుకుంటుంది. ఎంత చేసినా కొడుకుని వెనకేసుకొస్తుంటే నరసయ్యకు ఒళ్ళు మండింది. ఎహె! పొరపాటు లేదు, పిండాకుడు లేదు. నాతో కూడా మాట్లాడాడు. హైదరాబాద్ వెళ్ళొస్తున్నా అన్నాడు. తనలోనే చిరు ఆశ కూడా పటాపంచలైంది. ఎందుకిలా చేశాడో అంతుపట్టడం లేదు. కొడుకు మీద ఆశల దారం తెగిన గాలిపటాలై కొట్టుకుంటుంటే డివైడర్ మీదనే శిలలా కూలపడ్డాడు. నరసయ్య, నా తల గిర్రున తిరుగుతుందే. ఉల్లిగడ్డ పొర మాదిరి మనసు పొరలు పొరలుగా చీలుతుందే. తలను నేలకు వాల్చి కుండపోతగా ఏడుస్తున్నాడు. వెంకట్రామయ్య దీనస్థితికి నరసయ్య మనసు చెదిరింది. అయ్యో! ఇంత మంచి మనిషిని భలేగా వదిలేశాడే అనుకున్నాడు. ఏం కాదులే, ధైర్యం చేసుకో. ఏడిస్తే సమస్య పరిష్కారం అవుతాది. లే పైకి లే. నా కొడుక్కి గుండె ఆపరేషన్ అయింది. ఎల్లుండే ఇంటికి పోతాం. నువ్వు నాతో పాటు వద్దువు గాని. పోదాం పద అన్నాడు నరసయ్య. గుండె నిండా దించలేని బరువు పెరుగుతూనే ఉంది. ఎటూ వెళ్ళాలనిపించటం లేదు. నరసయ్య, నేనాడికి రాను గాని ఈ బస్టాండ్‌లోనే ఉంటా. మీరెళ్ళేటప్పుడు మీతో వస్తాలే అన్నాడు. సరే మరి, ఈలోపు నీ కొడుకొస్తేనే సరి. లేదంటే బస్టాండ్‌కొచ్చి మేము తీసుకొని పోతాం. ఖర్చులకి ఈ 200 ఉంచు. జాగ్రత్త అంటూ నరసయ్య లోకల్ బస్సు ఎక్కాడు. బస్సు సూర్యాపేట దాటి ముందుకు సాగుతుంటే చేయరాని తప్పేదో చేసిన బాధ సత్యంలో మొదలైంది. తొలిసారి నాన్న లేని క్షణాలు వెలితిగా అనిపిస్తున్నాయి. ఉరుము ఉరిగినప్పుడల్లా నాన్న ఎదను హత్తుకున్న క్షణాలు. జ్వరం వచ్చినప్పుడు వాగులు వంకలు దాటి 5 కిలోమీటర్లు మోసుకుపోయి వైద్యం చేయించిన నాన్న భుజాలు, చూపుడు వేలుతో ప్రపంచాన్ని దర్శించిన అనుభవాలు దోషి అనే ముద్ర వేస్తున్నాయి. అపరాధ భావంతో లోలోపలే తడుస్తున్నాడు. ముందు రోజు జరిగిన విషయాలన్నీ మదిలో లీలగా కదులుతున్నాయి. సత్యం ఆఫీసులో పనిచేసే కొలీగ్ ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఒకసారి మాటల సందర్భంలో సత్యం తమకు ఊళ్ళో చేను, ఇల్లు ఉన్నట్టు చెప్పాడు. చేతిలోనే ఉన్న బేరం పోగొట్టుకోవద్దనుకున్నాడు సత్యం ఫ్రెండు. సత్యం మనసు మారిస్తే మంచి కమిషన్ వస్తుందని ఊహించాడు కొలీగ్. సత్యం, మీ అమ్మ చనిపోయింది. ఉన్నది మీ నాన్న ఒక్కడే. ఆయన మీతోనే ఉంటున్నాడు. ఇక ఊళ్ళో ఎవరున్నారు? ఇన్ని రోజులు ధనలక్ష్మిని అనవసరంగా దాచిపెడుతున్నావు. ఈ సొసైటీలో మన అంతస్తు పెరగాలంటే రియల్ ఎస్టేట్ ఒక్కటే సరైన మార్గం. ఊళ్ళోని ఆస్తులన్నీ వెంటనే అమ్మి వచ్చిన డబ్బుని వెంచర్లో పెడితే మూడింతల లాభం వస్తుంది. మంచి పార్టీని నేను పట్టుకొస్తాను. నిర్ణయం నీదే. ఆలోచించుకో అన్నాడు. ఇంతవరకు సత్యంలో లేని రాని ఆలోచనను సృష్టించాడు. విషయాన్ని భార్యకి చెప్పాడు. ఆమె కూడా మద్దతు పలికింది. వెంకట్రామయ్య టౌన్లో ఉంటున్న ప్రాణమంతా పల్లె మీదనే ఉంది. పచ్చని చేను మీదనే ఉంది. ఇంటిని బంధువులకు కిరాయికిచ్చాడు. 3 ఎకరాల చేను కౌలుకిచ్చాడు. కాంక్రీట్ జనారణ్యంలో సంతోషంగా ఉండగలుగుతున్నాడంటే నెలకు 2 సార్లు సొంత ఊరికి పోయి రావటమే. ఊరు వెళ్ళొచ్చిన ప్రతిసారి అమ్మఒడిలో సేదతీరినంత ఆనందంగా వెలిగిపోతున్నాడు వెంకట్రామయ్య. రాత్రి అయింది.
భోజనాలు పూర్తయ్యాయి. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు సత్యం. ఇన్నాళ్ళు నాన్న నాకో విషయం చెప్పండి అనేవాడు. ఈరోజు కొత్తగా మీతో ఒక విషయం చెప్పాలి అనడం వెంకట్రామయ్య కొత్తగా అనిపించింది. ఏంట్రా, దేని గురించి? ఏం లేదు నాన్న. మనూర్లో చేను, ఇల్లు ఉన్నాయి కదా! వాటిని అమ్మేస్తే తండ్రి స్పందన ఎలా ఉంటుందోనని ఊహకు రాకముందే మాటలు పూర్తి చేయలేకపోయాడు. తను చనిపోయేంత వరకు ఏదైతే వినకూడదని అనుకున్నాడో అదే విన్నాడు. తరతరాల అనుబంధాన్ని, మమకారాన్ని ఎవరో హత్య చేస్తున్నట్లుగా ఉలిక్కిపడ్డాడు. మట్టి నుంచి, పచ్చని చేను నుంచి తనను పెరికి వేస్తున్నట్లుగా విలవిల్లాడసాగాడు. తూములో నుండి జలజల పారే నీళ్లు ఇకపై నా కాళ్ళను తడపవా? తాటి చెట్ల మధ్యలో నుంచి అస్తమిస్తున్న సూర్యుని దృశ్యాలు పొగబట్టినట్టేనా? కోయిల అరుపులు, పక్షుల కిలకిలారావాలు నా చెవులకు వినపడవా? శరీరాకృతికి అందాన్ని, ఆరోగ్యాన్ని పంచే స్వచ్ఛమైన ప్రకృతికి నేనొక పరాయినేనా? ఏవేవో తలంపులు వెంకట్రామయ్య మనసును తేలుకుట్టినట్లే కుడుతున్నాయి. ఏదైనా ప్రాణం పోయిన తర్వాతే అందామా? ఏమని బదులివ్వాలి? సరైన నిర్ణయంలోనికి రాలేకపోతున్నాడు. మౌనంగా ఉండిపోయిన నాన్నను కదిలించాడు కొడుకు. నాన్నా, మిమ్మల్నే, మాట్లాడరే? కొడుకు ప్రశ్న సూదిలా గుచ్చుకుంటుంది. సత్యమా, నీ చెప్పేదినరా. నువ్విప్పుడు మంచి కొలువు చేస్తున్నావు. సరిపోను ఆదాయం వస్తుంది. సొంతిల్లు కూడా కట్టుకున్నావు. తిండికి బట్టకు ఏ లోటు లేదు కదా! గసంటప్పుడు ఇప్పుడు అమ్మాల్సిన పనేంది చెప్పు బిడ్డ. నీ మాట ఎప్పుడూ కాదన్నాను. సావుకు దగ్గర పడ్డోణ్ణి. ఈ 4 రోజులు ఓపిక పట్టండి. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. నేను బతికినంత కాలం నా ఊరుకు రైతులాగానే పోవాలి. కన్న బిడ్డలానే పోవాలని నా మతిలో ఉంది బిడ్డ. తొలిసారి సత్యం మాటను కాదన్నందుకు బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. ఈలోపు ఆఫీస్ కొలీగ్ ఫోన్ చేశాడు. సత్యం, అనుకున్నట్లే పెద్ద సౌండ్ పార్టీ తగిలింది. సుమారు 2 కోట్లన్నా వెనకాడరు. అలాంటి వారు మళ్ళీ మళ్ళీ దొరకరు. 2 రోజుల్లో ఏ విషయమైంది త్వరగా చెప్పు. ఫోన్ కట్ చేశాడు. రాత్రంతా భార్యాభర్తలు బాగా ఆలోచించారు. ఏమండి, ముసలోడి చాదస్తం మాటలకేం గాని చిన్నగా దస్తావేజులు అడిగి మీ పేరు మీదకి మార్పించుకోండి. 1,00,00,000 వచ్చినా దండగేంది, పిల్లలకు పనికొస్తాయి కదా అన్నది. ఒక్కోసారి డబ్బు విచక్షణ వివేకాలను హరించి ఎంతటి వారినైనా ఆలోచన రహితుల్ని చేస్తుంది. దుర్బుద్ధికి తెరలేపుతుంది. ఎటువంటి దారుణాలకైనా అడుగులు వేయిస్తుంది. నిజాన్ని అబద్ధం చేస్తుంది. అబద్ధాన్ని నిజంలా నిలబెడుతుంది. సత్యం రెండు వైపులా ఆలోచిస్తున్నాడు. కానీ భార్య మాటల వైపే మొగ్గు చూపక తప్పలేదు. కళ్ళ నిండా కోటి ఆశలు రేపుతుంది డబ్బు. నాన్న సంగతి నాకు బాగా తెలుసు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లే ఉంటాడు. ఏం చెప్పి ఒప్పించాలో, ఆస్తి పత్రాలు ఎలా స్వాధీనం చేసుకోవాలో తేలక నిద్రలోకి ఒరిగిపోయాడు. తెల్లారింది. మెట్లు ఎక్కుతూ కింద పడ్డాడు వెంకట్రామయ్య. సత్యం భార్య మెదడు మెరుపులానే మెరిసింది. సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే సత్యానికి ఓ ఉపాయం చెప్పింది. మీ నాన్నను హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డాక్టర్కు చూపించండి. బస్టాండ్కి రాగానే ఫోన్ వచ్చినట్లు నటించి అక్కడే వదిలేసి రండి. ఒక్కడు ఎలాగో రాలేడు. ఆయన వచ్చేలోపు కాగితాలు మన పేరు మీదకి మార్చుకుందాం. అన్ని హక్కులు మనకే ఉంటాయి. అప్పుడు ఎవరిని బతిమాలే పరిస్థితి ఉండదు అన్నది భార్య. భార్య మాటలకు అయిష్టంగానే తలూపాడు సత్యం. వైద్యం పేరుతో తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్లి బస్టాండ్లో వదిలేశాడు. సెల్లు మోగగానే వర్తమానంలోకి వచ్చాడు. వస్తున్నావా? ఆరా తీసింది భార్య. ఆ ఆ, పొడి పొడిగా చెప్పి ఫోన్ కట్ చేశాడు. కాసేపట్లో ఖమ్మంలో బస్సు దిగాడు సత్యం. ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు. ఏదో కోల్పోయిన వాడిలా పిచ్చి పిచ్చిగా తనలో తానే మాట్లాడుకుంటూ కన్నీళ్లు విడుస్తున్నాడు. మరో ఆలోచన లేకుండా వెంటనే మళ్ళీ హైదరాబాద్ బస్సు ఎక్కాడు. తెల్లారేసరికి హైదరాబాద్ చేరుకున్నాడు. ఉదయం 5 గంటలు కావస్తుంది. రెప్పపాటులో బస్సులో నుంచి కిందకు దూకినట్లే దిగాడు. ఆగమేఘాల మీద సుమారు 60కి పైగా ప్లాట్ఫామ్స్ అన్నీ వెతికాడు. వెంకట్రామయ్య జాడ దొరకలేదు. చుట్టూ తిరిగి సివిఎస్ వైపు బయలుదేరాడు. అక్కడ నుంచి మూసీ నది బ్రిడ్జి మీదకి వచ్చాడు. ఒక సంచి కనిపించింది. ఆతృతగా సంచి అందుకొని పరిశీలించాడు. జత బట్టలు, ఖాళీ వాటర్ బాటిల్, ప్రిస్క్రిప్షన్తో పాటు తను తీసుకున్న మందులు చూడగానే నాన్నా, నాన్నా పసివాడిలా రోదించసాగాడు. బ్రిడ్జి మీద నుంచి కిందకు చూశాడు. మూసీ నది ముమ్మరంగా పారుతుంది. సిబిఎస్ పక్క నుంచి ముందుకు పోతుంటే రోడ్డు పక్కన గుంపులు గుంపులుగా జనం. ఎవరో చనిపోయారనే వార్త సత్యానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. గుండె బరువెక్కుతుంది. కాళ్ళల్లో వణుకు, మాటల్లో తడబాటు. గబగబా గుంపును తోసుకుంటూ ముందుకు పోయాడు. శవం వెంకట్రామయ్యది కాదు. మరి నాన్న ఎక్కడ? ఆరాటం పర్వతంలా పెరుగుతుంటే
అక్కడ నుండి పరుగులాంటి నడక సాగించాడు. పరిసర ప్రాంతాలన్నీ మళ్ళొకసారి గాలించాడు. కనపడిన ప్రతి వ్యక్తిని ఆరా తీయసాగాడు. సత్యం చేతిలో సంచిని చూసి ఆటో డ్రైవర్ ఒకతను దగ్గరకొచ్చాడు. ఎవరిని వెతుకుతున్నారు? ఆందోళనగా అడిగాడు. మా నాన్నగారి కోసమండి. సాయంత్రం నుంచి కనిపించటం లేదు. భలేటోడివి సామి. రాత్రి కిరాయి తోలుకుంటుంటే 2, 3 సార్లు ఇక్కడే చూశాను. పాపం పెద్దాయన చలికి వణుకుతూ తీరని దుఃఖంలో మునిగాడు. కథేందని అడిగితే నా కొడుకు బజారుకి పోయిండు. వచ్చేదాకా ఇక్కడే కూర్చోమన్నాడని చెప్పాడు. పాపం ఎటు పోయాడో ఏమో. అయినా పెద్దాయన్ని సిటీతో సంబంధం లేనివాణ్ణి ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోయారు సార్? నిలదీస్తున్నట్లుగా అడిగాడు ఆటో డ్రైవర్. రాత్రంతా తండ్రి తన కోసం ఎంత ఎదురు చూశాడో, ఎంత మదన పడ్డాడో తలుచుకుంటుంటే ఆకాశం కూలి మీద పడుతున్నట్లే ఉక్కిరి బిక్కిరయ్యాడు. అది చిన్న పని చూసుకొని వచ్చేసరికి లేట్ అయిందని చెప్తున్నాడో లేదో ఆటోలో నుంచి దిగాడు వెంకట్రామయ్య. వాయు వేగంతో తండ్రిని వాటేసుకొని మనసులోని క్షమాపణలు కోరుకుంటూ గట్టిగా ఏడుస్తున్నాడు సత్యం. ఒరేయ్, ఊరుకోరా, నీ గురించి నాకు తెలవదా? నన్ను వదిలి ఎక్కడికి పోతావు? ఇగో గీ ఆటో బాబు కాళ్ళు పట్టుకుంటే తెల్లవారుజాము నుంచి నీ కోసం వెతుకుతూనే ఉన్నా. మనూరి నరసయ్య లేడు, దవాఖానికి వచ్చాడట. వద్దంటుంటే 200 నా జేబులో పెట్టాడు. డబ్బులు తీసి ఆటో డ్రైవర్కి ఇస్తూ దండం పెట్టాడు వెంకట్రామయ్య. చిన్నప్పుడు జాతరలో తప్పిపోయిన సత్యం దొరికినప్పుడు వెంకట్రామయ్యకి ఎంత సంతోషించాడో అంతకు రెట్టింపు ఆనందంతో తడిసిపోతున్నాడు సత్యం. ఇద్దరూ కలిసి బస్టాండ్ వైపు కదిలారు. నాన్నని సొంతూరికి దూరం చేయొద్దని, ఆస్తిని అమ్మొద్దని నిర్ణయంలోనికి వచ్చాడు సత్యం. మరిన్ని మంచి కథలు వినటానికి మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.